నవరాత్రి ఉపవాసం మొదలైపోయింది. పవిత్రత, భక్తి, నియమాలు కలగలిసిన ఈ 9 రోజులలో చాలా మంది ఉపవాసం చేస్తారు. ఉపవాసంలో ఎక్కువ మంది తీసుకునే ఒక కామన్ ఐటెం సాబుదానా. తెల్లగా ఉండే ఈ చిన్న ముత్యాల్లాంటి పదార్థం ఆరోగ్యానికి మంచిదే అనుకుంటూ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. నిపుణులు చెప్తున్న ఓ హెచ్చరిక మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపవచ్చు. పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేసా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో నవరాత్రి ఉపవాసంలో ఎక్కువ సాబుదానా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. ముఖ్యంగా సాబుదానాలో స్టార్చ్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణం సులభమే కానీ పోషక విలువలు చాలా తక్కువ. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయని చెప్తుంటారు. అంటే షుగర్ పేషెంట్లు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. సాబుదానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది షుగర్ ఉన్న వారికి ప్రమాదకరం. శరీరానికి తక్కువ GI ఉండే ఆహారం అవసరం. కానీ సాబుదానాలో GI హై కావడం వల్ల ఇది ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతుంది, షుగరు పెరుగుతుంది, ఎనర్జీ తాత్కాలికంగా ఎక్కువ అవుతుంది. కానీ మెంటల్లీ డల్నెస్ వస్తుంది. కొంతమంది ఆలోచన ఏంటంటే ఉపవాసం చేస్తున్నాం కాబట్టి కేవలం సాబుదానా తింటే బరువు తగ్గుతామని. కానీ ఇది సత్యానికి దూరం. సాబుదానాలో క్యాలరీలు ఎక్కువ, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. తినగానే ఉప్పెనలా బరువు పెరుగుతుంది. మంచి ఆరోగ్యంతో బరువు తగ్గాలంటే ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కేవలం సాబుదానా మీద ఆధారపడడం వల్ల బరువు తగ్గే ఛాన్స్ లేదు. బరువు ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ మితంగా, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దీనికి బదులుగా రొట్టెలు, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, నట్స్, నెయ్యితో తయారు చేసిన చిన్న స్నాక్స్ ఇవి కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల ఉపవాసంలో అవసరమైన ఎనర్జీ కూడా వస్తుంది. ఆరోగ్య పరిరక్షణ కూడా జరుగుతుంది. కాబట్టి నవరాత్రుల్లో ఉపవాసం చేస్తే శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ సాబుదానా లాంటి పదార్థాల విషయంలో మితిమీరిన వినియోగం ఆరోగ్యానికి హాని చేస్తుంది. నిపుణుల సూచనలు పాటించి సరైన ఆహారం తీసుకుంటూ భక్తితో పండగ జరుపుకుంటేనే మనోబలం, శరీర బలం రెండూ పెరుగుతాయి. సురక్షితంగా, ఆరోగ్యంగా, శ్రద్ధతో ఈ నవరాత్రులు జరుపుకుంటాం.